తెలంగాణ మలి సర్కార్ ఏలుబడిలకు వచ్చినాక అమ్మలక్కల బస్సు ప్రయాణం చాలా హల్కగైంది. ఆధార్ కార్డు చూపించుడు, అనుకున్న తావులకు ఫ్రీగా పోవుడు. మొత్తానికి మా అక్కశెల్లలకు బస్సు కిరాయి పైసలు తప్పించింది సర్కారు. అయితే మహాలక్ష్మి పథకం అవ్వల్ దారుగా నడుస్తున్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. అగో పథకం మీద సర్కారు వాళ్ళు ఇంకో కొత్త ముచ్చట చెప్తుర్రు. మరి గదేందో అట్లా వేసుకున్నద్దాం పారి. తెలంగాణలో ఆర్టీసీ బస్ ఎక్కి ఫ్రీ టికెట్ కోసం ఆధార్ కార్డు చూపిస్తున్న అక్కలారా చెల్లెలారా, ఇక మీ ఆధార్ కార్డు బాధలు తీరబోతున్నాయి. తెలంగాణ సర్కారు మీకోసం మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ అనే ఓ ఏటీఎం కార్డు అసలు కార్డును పట్టుకురాబోతుంది. ఇక చూడురి గిట్లనే ఉంటదట ఆ కార్డు. దాని మీద మీ పేరు, మీ ఊరు, మీ వివరాలు మొత్తం ఉంటాయి. ఇక ఇదే ముచ్చటి మీద సచివాలయంలో పెట్టిన ఓ మీటింగ్ లో బస్సుల మంత్రి పొన్నం సార్ మాట్లాడుకుంటా బస్సులలో టికెట్లు తీసుకునే కాడ మహిళలకు, ఇచ్చే కాడ కండక్టర్లకు జరద గడబిడైతుంది. అవన్నీ పోవాలనే ఈ స్మార్ట్ కార్డు ఉపాయం చేసినామని చెప్పుకొచ్చుండు. అన్నట్లు ఇది జూన్ 2 తారీఖు నాడు, అంటే తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు జనంలోకి వస్తుంది అంటారు. అంతేకాదు ఒకటే పాలి రాష్ట్రం మొత్తం ఇయ్యాలంటే కుదరదు కాబట్టి జిల్లాకో మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ లెక్కన తీసుకొని పంచాలి. మొత్తం 5 లక్షల మందికి మొదలు ఇయ్యాలనేది సర్కారులో ఆలోచన. చెప్పుతో తయారు చేసి రాబోతున్న ఈ స్మార్ట్ కారట్ల కోసం ఏం తక్కువ 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాడు సర్కారు. ఇక కారట్లలో ఏమైనా ఎటమటం ఉంటే అన్ని సరి చేసుకుని అటెనక మిగతా జాగాలు సుధా ఇస్తామంటారు. ఇప్పటికే ప్రింటింగ్ కోసం ఆర్డర్లు సుధా పోయినాయట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే మొత్తం 3 కారట్ల షాంపిళ్లు చూసిన అధికారులు ఇంకా మంత్రులు సీఎం రేవంత్ సార్ సుధా ఇవి పంపిరట. మరిగా పెద్ద సారు ఏ కారట్ ఫైనల్ చేస్తాడో ఏమో గాని జూన్ 2వ తారీఖు సంది చిన్నగా మెల్లగా బస్సులలో స్మార్ట్ కారట్ చూడబోతున్నాం అనేది అధికారులు అంటున్న మాట. చూడాలిగా మరి ఎట్లుంటదో.